హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం క్లీన్ చేసుకున్న కేజీ లేత మటన్లో సాల్ట్, కారం, ధనియాల పొడి, స్పెషల్ బిర్యానీ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఒక చెక్క నిమ్మరసం, నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్ వేసి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మసాలా క్వాంటిటీస్ అన్ని కామెంట్ బాక్స్లో ఇస్తానండి, చూసేయండి. అంతా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత 3 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వాష్ చేసేసుకొని వాటర్ పోసి రైస్ని కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసి మూత పెట్టి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. 10-15 నిమిషాలకి ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ స్టేజ్లో హాట్ వాటర్ 1 గ్లాస్ వరకు యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మటన్ మొత్తాన్ని కంప్లీట్గా కుక్ చేసేసుకోవాలి. ఈలోపు ఇంకొక సైడ్ రైస్ని కుక్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి రైస్లోకి హోల్ బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, 1/2 లెమన్ జ్యూస్, సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకొని మూత పెట్టి రైస్ని 90% కుక్ చేసేసుకోవాలి. రైస్ ఉడికేలోపు మటన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు 90% ఉడికిన రైస్ని మటన్ గ్రేవీ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా సాఫ్రాన్ వాటర్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు కదిలించకుండా అలానే ఉంచేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి, తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. మరి ఈ వీకెండ్ స్పెషల్ ఈ మటన్ దమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వర్ణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.